చదువుకుందాం. 7వ అధ్యాయము 21వ ఒక్క నిమిషం. 7వ అధ్యాయము 21వ వచనం. 7:21. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ సన్నిధిలో చేరి ప్రభువా, ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించాం, మిమ్మల్ని ఆరాధించాం తండ్రి. మీ కుమారుడు, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవటం ప్రభువా, ఈ సమయంలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీ వాక్యాన్ని వినటానికి. నీవే ప్రభువా మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ఆ విధానంలో మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని అడుగుచు, ఇంక నువ్వు రావాల్సినటువంటి వారందరినీ కూడా క్షేమంగా తీసుకురండి. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడే వాక్యం చదివాము. ప్రభువా ప్రభువా. ప్రభువా అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తాం. అయితే పిలిచే ప్రతివాడు కూడా పరలోకానికి చేరుకోడు అనేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరు పరలోకానికి వెళ్తారు అంటే, తండ్రి చిత్తానుసారముగా చేయువాడే. తండ్రి చిత్తానుసారముగా చేయువాడే పరలోకములో ప్రవేశిస్తాడు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే చాలామంది యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం లేకుండానే కేవలం పెదవులతో ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకానికి మనం వెళ్ళలేం. ఈ వాక్యాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదటిగా తండ్రి యొక్క చిత్తం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. తండ్రి యొక్క చిత్తము. తండ్రి అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి. ఆయన యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి. మరి ఏంటి దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తం ఏమిటి అని మనం చూచినట్లయితే, మొదటిగా తన కుమారుని అందు ఈ భూమి మీద నివసించుచూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇది దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తము. పరలోకములో జరిగే కార్యాలన్నీ కూడా తండ్రి యొక్క చిత్తానుసారముగా జరుగుతూ ఉంటాయి. అయితే తండ్రికి ప్రతిరూపము యేసుక్రీస్తు ప్రభు. తండ్రి మనుషులందరినీ రక్షించాలనేటువంటి చిత్తము కలిగి ఉన్నాడు. అది ఆయనకి ఇష్టమై ఉన్నది. ఇది తండ్రి చిత్తము. దేవుడు సృష్టించింది సృష్టినంతటిని కూడా ఆయన చిత్తము ప్రకారము, ఆయనకి ఇష్టము ప్రకారము. మనుషులు ఈ లోకములో జీవిస్తూ ఉండగా, పాపములో జీవిస్తూ ఉండగా మనుషులందరినీ రక్షించాలని దేవుని యొక్క చిత్తము. మనుషులందరినీ నరకానికి నుంచి తప్పించాలనేటువంటిది దేవుని చిత్తము. మరి మానవులు నశించిపోతూ ఉంటే వారు నశించిపోకూడదు, వారందరినీ నేను రక్షించాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తము. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఇది కూడా దేవుని యొక్క చిత్తము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అదే మాట యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని చేయువాడే పరలోకములో ప్రవేశిస్తాడు. అనగా ఏంటి? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాలి. ఆయన ద్వారా తప్ప నేను రక్షణ పొందుకోలేను అనేటువంటిది మనము విశ్వసించాలి. నేను పాపిని అని అంగీకరించాలి. నేను రక్షణ పొందాలి అంటే తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి అనేది దేవుని చిత్తము. ఇంకేదో లేదు. మనందరికీ తెలిసిన విషయమే. కానీ సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనుషుల్లోకి వెళ్ళి ఈ వాక్యాన్ని మరి వేరేలాగా అర్థమయ్యేలాగా చేస్తూ ఉన్నాడు. తన కుమారుడిదేమీ లేదు, ఆయనకి ఏ అధికారము లేదు, అంతా పైన ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తమే అంటున్నారు. ఆ తండ్రి యొక్క చిత్తమే తన కుమారుని యందు విశ్వాసం ఉంచటం. తండ్రి యొక్క చిత్తమే తన కుమారుని ద్వారా రక్షణ పొందటం. తండ్రి యొక్క చిత్తం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులు పాపములో ఉంటే ఆ పాప శిక్షను యేసుక్రీస్తు భరించాలి. ఇది తండ్రి చిత్తం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులందరికీ కూడా తండ్రి ప్రేమను ప్రకటించాడు, తండ్రి చిత్తాన్ని బోధించాడు. మనము ఈ లోకానికి సంబంధించినటువంటి వారము కాదు అని తెలియచేశాడు. మనమందరం కూడా పైలోకములో ఉన్నటువంటి తండ్రికి వారసులము అని బోధించాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి పరలోకానికి భూమికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు. ఇదే దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తము. మనుషులందరూ తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎంతగానో ప్రేమించాలని తండ్రి కోరుకున్నాడు. కీర్తనలు 2వ అధ్యాయము చూద్దాం. కీర్తనలు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. చూడండి, దేవునికి కోపం వస్తుంది తన కుమారుని యందు ప్రేమ కలిగి లేకపోతే. మనుషులందరూ తన కుమారుని ప్రేమించాలి, అధికముగా ప్రేమించాలి. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. దయచేసి అర్థం చేసుకోండి తండ్రి యొక్క చిత్తము. ఆయన యొక్క చిత్తము మనం తెలుసుకోవాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనకు బాగా అర్థమవుతుంది. ఇది కూడా 1వ అధ్యాయము చూడండి, 4వ వచనము, 5వ వచనము, 6, 7 వచనాల్లో మనం చూస్తే తండ్రి యొక్క చిత్తం ఏమైనదో మనకు బాగా అర్థమవుతుంది. చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఒక్క నిమిషం. తన ప్రియుని యందు, తన ప్రియును అంటే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, తన కృపా మహిమకు కీర్తి కలగటానికి తండ్రి అనేటువంటి దేవునికి
కీర్తి కలగటానికి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. తన చిత్త ప్రకారమైన చిత్తము చూడండి, చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై, చూడండి, పరలోకములో ఉన్నటువంటి తండ్రికి మనమందరము కుమారులుగా మరి చేయబడటానికి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. మనమందరము దేవునికి కుమారులుగా చేయబడాలి అంటే మనమందరం కూడా యేసుక్రీస్తులో మనము జీవించాలి. యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రికి కుమారులుగా చేయబడతాం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. చూడండి, తండ్రి చిత్తం ఏమిటో జగత్ పునాది వేయబడక మునిపే మనందరినీ కూడా తనకి కుమారులుగా ఉండటం కోసమని క్రీస్తు ద్వారా, క్రీస్తులో ఆయనకు కుమారులుగా ఉండటం కోసమని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ముందుగా అంటే అప్పటికి సృష్టింపబడలేదు. అదే వచనంలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున్నాయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, చూడండి, మనము పరిశుద్ధులముగా ఉండటానికి, పరిశుద్ధతకు ఆపోజిట్ మనం చూస్తే పాపము. ఒకానొక దినములో మనమందరం కూడా పాపముగా ఉండినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొంది నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మనము చేయబడ్డాం. ఇది దేవుని యొక్క చిత్తము. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని త్రోసివేయలేదు. మనమందరం కూడా దేవునికి దూరముగా జీవిస్తూ పాపంలో ఉండినప్పుడు మనం ప్రేమించి మనల్ని రక్షించాలనేటువంటి ఉద్దేశముతో తన కుమారుని యేసుక్రీస్తును పంపించి మనందరినీ కూడా రక్షించాడు. ఇది తండ్రి యొక్క చిత్తము. అర్థం చేసుకోండి. అలానే 7వ వచనం చూద్దాం. దేవుని కృప మహదైశ్వర్యము చొప్పున బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి ఏం కలుగుతుంది? విమోచనము, విడుదల మనకి కలుగుతూ ఉన్నది. పాపము నుంచి విడుదల, రక్షణ పొందుకొని ఉన్నాము. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము ఇటువంటి పరిశుద్ధతను మనము అనుభవిస్తూ ఉన్నాం. అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇదే దేవుని యొక్క చిత్తము. అయితే ఈ లోకంలో జీవించుచున్నటువంటి మనుషులు దేవుని యొక్క చిత్తము తెలుసుకోకుండానే కేవలం నామినల్గా యేసు ప్రభువుని ప్రభువా అని పిలుస్తూనే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి విశ్వాసము పరలోకానికి వెళ్ళటానికి సరిపోదు. కేవలము మాటలతో చెప్తే సరిపోదు. నిజముగా మన జీవితంలో యేసుక్రీస్తు యందు విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసము మనము కలిగి జీవించాలి. ఈ విశ్వాసము ద్వారానే మనము మనకున్నటువంటి పాపముల నుంచి విడుదల మనం పొందుకోగలుగుతాం. అటువంటి వారి కోసమే యేసుక్రీస్తు ప్రభు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చెను. అటువంటి వారి కోసమే యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణము పొందెను. ప్రజలందరి యొక్క పాప శిక్షను ఆయన భరించెను, తిరిగి లేచెను. మరణము నుంచి ఆయన తిరిగి లేచెను, మరణమును ఓడించెను,
మరణముపై ఆయన జయము పొందాను. అంతకుముందు మరణానికి ఎంతో బలము, శక్తి ఉండెను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మరణము మీద జయము పొందుకొని ఆ జయమును మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె తిరిగి మనం లేస్తాం. మనల్ని దేవుడు లేపుతాడు. లేపి తన యొక్క పరలోకములో తనతో కూడా సదాకాలము జీవించేటువంటి గొప్ప ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. ఇటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి జీవితం మన జీవితంలో మనం పొందుకుంటూ ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారానే, ఆయన పడినటువంటి ఆ శ్రమల ద్వారానే, ఆయన పొందినటువంటి అవమానాలు నీవు నేను పొందాల్సినవి ఆయన పొంది మనకి ఉచితముగా ఈ గొప్ప రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే నిరంతరము ప్రతిదినము యేసుక్రీస్తు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలానే సంఘముతో కలిసి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘముతో ఆయన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. ఎందుకు అంటే తండ్రి యొక్క చిత్తము తన కుమారుని యొక్క నామము అందరి నామముల కన్నా పై నామముగా ఉండాలి. ఆయన నామము ఎంతో ఉన్నతమైనదిగా ఉండాలి. అది చిత్తము, తండ్రి యొక్క చిత్తము. అది జరిగింది. ఆయన నామాన్ని తుడిచివేయటానికి ఎవ్వరూ ఏమి చేయలేరు. అది దేవుని యొక్క సంకల్పం, ఆయన చిత్తానుసారంగా జరుగుతూ వచ్చింది. ఎవరు మార్చలేరు. ఏ మానవుడు, ఏ సాతాను ఎంత ప్రయత్నం చేసినా తన కుమారునికి కలగాల్సినటువంటి మహిమ ఆయన పొందుకుంటాడు. ఎవరి ద్వారా అంటే భూమి మీద తన కొరకు ఏర్పరచుకున్నటువంటి మనుషుల ద్వారా. వాళ్ళే మనము. ఈ దినాన మనము సంఘముతో కలిసి ఆయన స్తుతిస్తూ ఉన్నామంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ, పరిశుద్ధత, ఎవరికూ లేనటువంటి గొప్ప ఆనందము, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించటం ద్వారా మనకి ఈ గొప్ప పాప విమోచన కలిగినది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, నీతిగా జీవించి తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మన కోసము ధారపోసెను. తన యొక్క రక్తములో మన పాపములన్నిటినీ కడిగటం ద్వారా ఈ దినాన మనము ఏ పాప శిక్షకు లోను కాకుండా స్వతంత్రంగా, సంతోషముగా, సత్యమైనటువంటి విశ్వాసము, సత్యమైనటువంటి జీవితము మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. అందుకని మనము యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కార్చినటువంటి రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శరీరము నలుగగొట్టబడింది. దెబ్బల చేత ఆయన శరీరం అంతా కూడా దెబ్బలే. ఆయన యొక్క చర్మము పగిలిపోయింది. చూడండి, ఆయన దెబ్బలు పొందుకుంటూ ఉంటే మన పాపాలకి స్వస్థత కలుగుతూ ఉన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. శిలువ మీద వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని మన కోసము ఇచ్చినాడు, తన రక్తం కాచినాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కేవలం ఆయన యొక్క శరీరము ద్వారా, ఆయన యొక్క కార్చినటువంటి రక్తం ద్వారా మాత్రమే ఈ దినము మనం ఎంతగానో రక్షణ పొందినటువంటి జనాంగంగా, సంఘముగా ఆయన్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
అందుకనే ఆయన చెప్పినట్లుగా రొట్టి రసాల్లో మనం పాల్గొనాలి. మరి ఆ యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో ఉండగా ఆయన చెప్పినట్లుగా మరి రొట్టి రసాల్లో మనం పాల్గొందాం.